నమస్కారం. సాధార్మిక జ్ఞానంకి స్వాగతం. మంచిని తెలుసుకుందాం, తెలిసిన మంచిని పంచుకుందాం. నేను మీ జయ. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి మనకు వచ్చే పండుగలలో మొదటి పండుగ అని కూడా అనుకోవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం అంటే ఉపవాసము ఉండటం వల్ల మనకు విష్ణు సాన్నిధ్యము పొందగలము అని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ ఏకాదశి వ్రతములో ప్రథమంగా ఉపవాసము అంటే కడుపు కాల్చుకోవడం కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి అందరూ. ఈ ఏకాదశి ఉపవాసము అంటే విష్ణువుని తలుస్తూ స్మరిస్తూ విష్ణు స్తోత్రాలను పారాయణ చేస్తూ ఉండడమే ఏకాదశి వ్రతం. అంటే విష్ణువును మనము ఎప్పుడైతే మననం చేసుకుంటూ స్మరిస్తూ ఉంటామో అది ఎలా ఉండాలి అంటే స్మరించడం కూడా ఆకలి దప్పులు అని తెలియకుండా విష్ణువు యొక్క సన్నిధిలో వసించటం.